హాయ్ అండి. వెల్కమ్ టు సుజీవాస్ వ్లాగ్స్. ఇవి వచ్చేసి పేలాలు నువ్వులతో లడ్డు. ఫుల్ వీడియోలో మీకు పేలాలతో లడ్డు చేసి చూపించినాను కదా, అవి లాస్ట్లో పేలాలు తీసిన తర్వాత పైన బొరుగు లాస్ట్లో జొన్నలాగా ఇలా ఉంటాయి. అవి తీసుకొని నువ్వులు కలిపి లడ్డు చేసేది చాలా హెల్తీ ఇది. తర్వాత బెల్లము, ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి చాలా బ్లాక్ ఉంది. తర్వాత సీడ్స్ తీసుకోవాలి, ఫ్లెక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ ఇలా ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. తర్వాత వచ్చి ఈ పేలాలు అనేటివి కొన్ని తీసుకున్నాను, లేకపోయినా ఈ జొన్న లాస్ట్లో ఉన్న పర్లేదు అవి తీసుకున్నా కూడా. తర్వాత కొన్ని నీళ్ళు చిలకరించేసి నువ్వులైతే ఇట్లా వేయించుకొని పక్కన పెట్టుకునే తర్వాత ఈ పేలాలు అనేది ఆల్రెడీ వేయించుకునేటివే వేసి మిక్సీకి వేసుకోవచ్చు వెంటనే. కానీ కొద్దిగా వేడి చేస్తే పొడి అనేది కొంచెం మెత్తగా వస్తుంది. అందుకనేసి కొంచెం వేడి చేసేసి ఇవి కూడా నువ్వులలో కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి వేడి దాంట్లోనే ఇట్లే పేలాలలో వేసినా సరిపోతుంది. కాకపోతే కొద్దిగా చల్లగా ఉంది బయట, అందుకటి ఈ సీడ్స్ అనేటివి మెత్తగా అయిపోయినాయి. అందుకు కొంచెం వేడి చేసేసి ఇవి కూడా అందులో వేసి మిక్సీకి వేసుకున్నాను. తర్వాత వచ్చి ఇవి మిక్సీకి వేసుకున్నప్పుడు మీకు అయితే మీరు అనుకోవచ్చు ఇది పొడి అంటే లడ్డూకు రాదు కదా అని. ఖచ్చితంగా వస్తుంది, మెత్తగా అయితే చేయాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ బెల్లం అనేది వేసుకోవాలి. మీ ఇష్టం, ఏ బెల్లమైనా వాడచ్చు, ఆర్గానిక్ ఉంటే వేస్తున్నాను. వేసిన తర్వాత ఇది కూడా కొంచెం మెత్తగా అయితే చేసుకోవాలి. బెల్లము, పేలాలు, నువ్వులు అన్నీ మెత్తగా అయితే కావాలి. కాకపోతే ఇందులో మీరు పల్లీలైనా వేసుకోవచ్చు, అవే గ్రౌండ్ నట్స్ వేయచ్చు. నేనైతే వేయలేదు, సీడ్స్ వేసినాను కదా అనేసి అవి వేయలేదు. ఇట్లా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అట్లా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోయినా కూడా మీకు ఇట్లా రౌండ్ లడ్డులాగా వస్తుంది, కానీ వేస్తే మంచిది, హెల్త్కి కూడా నెయ్యి మంచిదే కదా. వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా గట్టిగా బాగా అంటే ఇట్లా గట్టిగా అనుకుంటూ ఇట్లా చేత ఒత్తినట్టు అనుకోవాలి. అప్పుడు ముద్దకైతే ఇట్లా బాగా వస్తుంది. ప్రాసెస్ పెద్దగా ఉంది కానీ ఈజీగా చేయొచ్చు, చాలా హెల్త్కు మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.